నమస్తే అండి, వెల్కమ్ టు దీప్తి ఫుడ్స్. ఈరోజు రెసిపీ ఏంటి అంటే లంచ్లోకి కర్రీ ప్రిపేర్ చేస్తున్నానండి. ఏం కర్రీ ప్రిపేర్? అరటికాయలతో కోఫ్తా కర్రీ. ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? మరి అరటికాయలు ఒక 4 తీసుకున్నానండి. ఈ 4 అరటికాయలని బాగా క్లీన్ చేసుకోవాలి. క్లీన్ చేసుకున్న తర్వాత కట్ చేసుకొని ఉడకబెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక తెపాయిల్లోకి లేదంటే ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని అందులోనే ఈ అరటికాయ ముక్కలు కూడా వేసుకొని ఉడికించుకోవాలండి. వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా కొంచెం పసుపు కూడా వేసుకోవాలి. పసుపు వేసుకున్నామండి. ఆ తర్వాత ఇలా అరటికాయలు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. ఇది బాగా ఉడికినంత వరకు మూత పెట్టుకొని ఉంచుకోవాలి. వేసుకొని విజిలించుకొని ఉడకబెట్టుకుంటేనే చాలా మంచిదండి. ఈ నెక్స్ట్ టైం చేసినప్పుడు అయితే మాత్రం ఖచ్చితంగా కుక్కర్లోనే ఉడకబెట్టుకుంటాను. ఇప్పుడు చాలా టైం టేకింగ్ అవుతుంది. సో అందుకు నేను నెక్స్ట్ టైం అయితే మాత్రం కుక్కర్లోనే ఉడకబెట్టుకుంటాను. అదైతే ఉడికిపోయాయండి, అరటికాయలు ఉడికిపోయాయి. ఇప్పుడు ఏంటి దీన్ని వడకట్టేసుకుని తెస్తున్నాను. ఇదిగోండి వడకట్టేసుకున్నాను. వడకట్టేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు చల్లగా చేసుకోవాలండి. ఇవే తొక్కలు వచ్చేస్తున్నాయి, ఉడికిపోయి కదా బాగా తొక్కలు వచ్చేస్తున్నాయి. ఇది చల్లగా చేసుకున్నాక మళ్ళీ కలుస్తాను. తీసేసుకున్నానండి, పైన రిమూవ్ చేసేసుకున్నాను. రిమూవ్ చేసుకున్న తర్వాత ఇవి ఇంకా వేడిగా ఉన్నాయండి. ఇవి చల్లగా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో ఈ లోపు మనం గ్రేవీకి ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామండి. స్టవ్ ఆన్ చేసుకొని మొదటగా ఒక ప్యాన్ తీసుకోవాలండి. ఆ ప్యాన్ తీసుకున్న తర్వాత అందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాం కదండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ 2, 3 పచ్చిమిరపకాయలు, హాఫ్ వెల్లుల్లి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అవ్వాలండి, మెత్తగైనంత వరకు ఉంచుకోవాలి. అంతవరకు ఉంచుకున్న తర్వాత బాగా వేగిపోయండి. అరటికాయలు చల్లగైపోయండి. తోలు తీసుకొని దాన్ని బాగా స్మాష్ చేసుకున్నాను. చూడండి ఈ విధంగా స్మాష్ చేసుకున్నాను. స్మాష్ చేసుకొని ఇందులో ఏమేమి వేసుకోవాలి అంటే దీనికి సరిపడినంత సాల్టు, పసుపు, ధనియా పౌడర్, జీరా పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. వేసుకున్నాం కదండి. ఆ తర్వాత మనం ఇందులోన ఒక 2 స్పూన్స్ శనగపిండి కూడా వేసుకోవాలండి. మనం ఇప్పుడు వీటిని బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి, కోఫ్తా బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి కదండి. అందుకని ఇందులో కొంచెం శనగపిండి వేసుకొని బాగా కలుపుకొని బాల్స్లా ప్రిపేర్ చేయాలండి. కోఫ్తా బాల్స్ రెడీ అయిపోయండి. బాగా రౌండ్గా చుట్టుకున్నాను కదండి. చుట్టుకొని ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలండి. డీప్ ఫ్రైకి కళాయి పెట్టుకొని హీట్ ఎక్కాలండి. ఆయిల్ హీట్ ఎక్కినంత వరకు ఎక్కింది. చూడండి పైకి పొంగుతుంది కదా, ఆయిల్ హీట్ ఎక్కిపోయిందండి. ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఇవన్నీ బాల్స్ను ఫ్రై చేసుకోవాలండి. లోపల కూడా మెత్తగా ఉండకుండా లోపల కూడా బాగా ఫ్రై అవ్వాలి కదండి, అందుకు కలుపుతుంది అన్నమాట. రెడ్ కలర్లో వచ్చి లోపల బాగా ఉడికినంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ సమ్మర్లోన కిచెన్లో ఉండాలి, అదొక పెద్ద టాస్క్ కదండి హౌస్ వైఫ్లకి. ప్రతి ఒక్క లేడీకి ఈ ప్రాబ్లం ఉంటుంది, ఫేస్ చేస్తారు.
నాకు తెలుసు, కాకపోతే ఇలాంటి వెరైటీ వంటలు చేయాలంటే మరి కొంచెం ఎక్కువ టైం పడుతుంది కదా. దాంతోపాటు వీడియోలు చేస్తూ ఇలాంటి వంటలు వండాలంటే ఇంకా మరి కొంచెం ఇంకా ఎక్కువ టైం పడుతుంది కదండి. ఇలా చేయాలి అంటే చాలా టైం పడుతుంది. కాకపోతే ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది కదండి, అందుకని చేసుకుంటున్నాము. ఈ సమ్మర్లోనే ఎంత ఎర్లీగా మనకి ఆఫీస్ క్యారేజీలు, పిల్లలు ఇప్పుడంటే హాలిడేస్ కానీ నార్మల్గా అయితే పిల్లల క్యారేజీలు, ఇంట్లో వండుకోవడం అన్నీ అందరికి ఒకేసారి అయితే కొన్నిసార్లు అవుతుంది, కొన్నిసార్లు అవ్వదు కదండి. ఇలా స్పెషల్స్ చేయాలంటే మార్నింగ్కి అయితే అవ్వదు. అందుకు ఇంకా వేరే టైం తీసుకొని దీనికోసం కేటాయించాలి కదండి. అందుకు ఈ టైం పడుతుంది. కాకపోతే మనం ఇష్టమైన పని చేస్తే, ఎంత కష్టమైన పని అయినా ఇష్టంగా చేస్తే అది మనకి అనిపించదు అన్నమాట. మనకి ఏదైనా ఇష్టంతో చేస్తే, ఫోర్స్గా చేసిన దానికి మనం ఇష్టంతో చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కదా. మన ఇష్టంతో చేస్తే అది కష్టమైనా మనకి అనిపించదు అసలు. అది ఇదేనే కాదు, ఎవరికి ఏది ఇష్టమైతే అది. ఆ విషయంలో అయితే నేను ఓకే చెప్తాను. మీరేమంటారు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. ఇష్టంతో చేసే పని ఏదైనా మనకి అంటే కష్టంగా అనిపించదు అన్నమాట. అవునంటారా కాదంటారా కామెంట్ చేసి చెప్పండి. ఇవి బాగా ఫ్రై అయిపోయింది. ఫ్రై అయిపోయిన దాన్ని ఒక ప్లేట్లో తీసుకుని ఉంచుకోవాలి. ఎంత బాగా ఫ్రై అయ్యాయి కదండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. ఇవి చూస్తుంటే ఇంకా కర్రీ వండకుండానే ఇలా చూస్తుంటే నోరు ఊరుతుంది అసలు. చూసారా, గులాబ్ జామున్ లాగా ఉంది కదా చూస్తుంటే. అసలు చాలా క్రిస్పీగా వచ్చాయి. నెక్స్ట్ బాయ్ కూడా వేసుకోవాలి. బాగుంది కదా. ఇవి కూడాను ఇలానే ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఇవి తీసుకున్న తర్వాత అన్నీ ఫ్రై చేసుకున్నానండి. 2 ఆయిల్తోని అన్ని బాల్స్, కోఫ్తా బాల్స్ కూడాను ప్రిపేర్ చేసుకున్నాను. ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇంకొక కళాయి పెట్టుకొని అందులోన ఇంతకుముందు మనం ఆనియన్స్, పచ్చిమిర్చి, వెల్లుల్లి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదండి. దాన్ని మనం పేస్ట్ చేసుకోవాలండి. అందులో కొంచెం క్లీన్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని పేస్ట్ చేసుకోవాలి. ముందు మిక్సీ చేసుకున్న పేస్ట్ని ఇందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ పెట్టిన తర్వాత ఇందులో వేసుకున్నానండి. ఇందులో వేసుకున్న తర్వాత బాగా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత దీనికి సరిపడినంత సాల్టు, కారం, తర్వాత పసుపు, ధనియా పౌడరు అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి. కొంచెం పెరుగు కూడా వేసుకున్నామండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బాల్స్ని కూడా ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఉడకాలండి. ఇందులో నానేసి బాగా ఉడకాలి ఈ కోఫ్తా బాల్స్ అని. ఇప్పుడు ఇందులో ఈ బాల్స్ వేసాం కదండి. వేసిన తర్వాత కొంచెం సేపు ఉడకాలి. ఉడికినంత వరకు మూత పెట్టుకోవాలండి. ఇందులో కస్తూరి మేతి కూడా వేసుకుంటే లాస్ట్ ఫినిషింగ్ టచ్లోన చాలా బాగుంటుందండి. ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. మీకు చూడడానికి ఏమనిపిస్తుందండి? మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ ఉడకబెడదాం. ఒక 5 బాగా ఉడికిపోయి మూత తీసి చూసాం కదా, బాగా ఉడికిపోయి
ఇప్పుడు దీన్ని ఆఫ్ చేసేస్తాను. చూసారండి, అరటికాయ కోఫ్తా బాల్స్ కర్రీ ప్రిపరేషన్ అయిపోయిందండి. ఎలా ఉందో చూసి చెప్పండి. చూసారా, చాలా కలర్ఫుల్గా చాలా బాగుంది కదండి. చూస్తుంటేనే నోరూరుతుంది కదండి. చాలా యమ్మీగా ఉందండి.